దేవుని ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ ప్రభు యొక్క పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదివి మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 20వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలము చేయునుగాక, సఫలపరచునుగాక. దేవుడు మన ప్రార్థనలు సఫలము చేసేటువంటి దేవుడిని ఈరోజు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం మన దేవుని ఎదుట, దేవుని సన్నిధిట మనం ప్రార్థిస్తూ ఉంటాం. అనేక పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, వ్యాధి బాధలను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి దేవుని ఎదుట, ఆయన సన్నిధి ఎదుట అనుదినము మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అనుదినము దేవుని అడుగుతూ ఉంటాం, ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ ప్రార్థనలన్నిటినీ కూడా ఆయన సఫలము చేయును. దేవుడు నువ్వు చేసే ప్రార్థనలన్నిటినీ సఫలము చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడని, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి నీ ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తాడని, నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడని దాని ఉద్దేశం. ఆయన సఫలము చేసే దేవుడు అంటే, దేవుని నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఆయన ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు వారికి దయచేసి వారి కార్యాలని సఫలము చేసే దేవుడు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, కీర్తనకారుడు, ఆయన నామను బట్టి మేము ధ్వజము ఎత్తుచున్నాము, ఆయన మా ప్రార్థనలన్నీ సఫలము చేయను అన్నాడు. కనుక ఆయన నామాన్ని బట్టి మనము ఎత్తిబట్టి ప్రార్థించినప్పుడు ఆయన దాన్ని సఫలము చేస్తాడు. మన జీవితంలో సఫలము కానివి అనేకమైనవి మన జీవితంలో కనబడుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. కొన్ని మన జీవితంలో జరుగుతాయి, కొన్ని మన జీవితంలో జరగవు, సఫలము కావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దేని కొరకు ప్రార్థన చేసినా, నువ్వు దేని కొరకు నన్ను అడిగినా, దేని కొరకు నువ్వు నాకు మొరపెట్టినా, నువ్వు పెట్టిన ప్రతి మొరకు, ప్రతి ప్రార్థనను నేను సఫలము చేస్తాను అని దేవుడు ఈరోజు నిశ్చయముగా మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మనందరము కూడా మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించి సఫలము చేసే దేవుడు అని నమ్మి విశ్వాసముతో మనం ఉన్నప్పుడు ఖచ్చితముగా, నిశ్చయముగా ఆయన మన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా ఆయన సఫలము చేసి దాన్ని జరిగించి నెరవేర్చి మన జీవితంలో గొప్ప మేలుతో నింపగలిగేటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన నమ్మిన మన అందరం కూడా ఆయన సన్నిధిలో చేసే ప్రార్థనలకు ఆయన జవాబు దయచేస్తాడని, సఫలము జరిగించే దేవుడు అని, సమస్తం ఆయన జరిగిస్తాడని నమ్మి విశ్వాసముతో ప్రతి దినము ఆయన సన్నిధిలో మనం మొరపెట్టువారమై ఉండాలి, ప్రార్థన చేసేవారమై ఉండాలి, ప్రార్థన జీవితాలు కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారా మనం సమస్తం పొందుకోగలం దేవుని యొద్ద నుండి. మనం ఇందులో సఫలం అవ్వాలన్నా ప్రార్థన చేయాలి, ప్రార్థనే మనకు ఆధారం. కనుక అట్టి ప్రార్థన జీవితం మనకు కలిగినప్పుడు ఎలాంటి కార్యమైన కష్టతరమైన సఫలం అవుతుంది, అది దేవుడు జరిగిస్తాడు. ఆ రీతిగా దేవుడే మన ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేసి ప్రతి కార్యాన్ని సఫలము చేసి మనలను ఆయన ముందుకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఈరోజు నీ సన్నిధిలో నీ నామాన్ని బట్టి మేము ధ్వజం ఎత్తినప్పుడు ప్రభా, మా ప్రార్థనలు విని ఆలకించి నువ్వు వాటిని సఫలము చేసే దేవుడు అయినందుకు వందనాలు. నిన్ను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా జీవితంలో ప్రతి కార్యాన్ని సఫలము చేయమని యేసు నామములో ఎవరైతే ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో ఆ కార్యం నిశ్చయంగా సఫలమగునుగాకని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.